జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లవంగం, పోలీసులకి ఫోన్ చేయి. నువ్వు ఆ నగలు తీస్తే తీసానని ఒప్పుకో, లేదంటే మా వదిన దోషిలా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మన కోసం తను ఎంతో చేసింది. తన మీద కృతజ్ఞత చూపించాల్సిందే పోయి తనకి మరోసారి శిక్ష పడే పరిస్థితి తీసుకురావద్దు రోహిత్. ప్లీజ్ రోహిత్, నిజం చెప్పు, నిజం చెప్పు. లవంగం, పోలీసులకి ఫోన్ చెప్పు చేయి. రోహిత్. అలాగే బాబు, వద్దు. వద్దు సార్, ఏ పోలీసులకి ఫోన్ చేయొద్దు. ఈ నగలు నీకు ఇచ్చింది ఎవరు? ఆ నగలు నాకు ఇచ్చింది అత్తయ్య గారు. అన్నయ్య, గా నగలు నీకు అత్తమిచ్చిందా? అవును సిస్టర్. ఆ నగలు నాకు తీసుకొచ్చిచ్చింది అత్తయ్య గారే. అప్పుడెప్పుడు లక్ష్మీదేవి విగ్రహం నీ బీరువాలో పెట్టమనిచ్చాను, గుర్తుందా? యాదందత్తమ్మా, ఇస్తపాండ్రి. నువ్వుండమ్మా, నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. ఎందుకు చేసావమ్మా ఇదంతా? నిన్నేనమ్మా అడిగేది. ఏంటలా దబాయిస్తావు? నేను ఎవరు సొమ్ము దోచుకున్నట్టు, ఏ బ్యాంకులోనో దోపిడీ చేసినట్టు? నా కోడల నగలు నా ఇంటి సొమ్మే కదా తీసుకున్నాను. గది తీసుకున్నట్టు కాదత్తమ్మా, దొంగతనం చేసినట్టు. ఏంటి ఏంటి దొంగతనం రెచ్చగొడుతున్నావా? అవేం నీ పుట్టింటి నుంచి తెచ్చి నగలేం కాదు, నా కొడుకు చేయించిన నగలు. అమ్మా, అవి ఎవరి నగలు, ఎవరికి చేయించారని కాదు. దొంగ చాటున నగలు తీసుకెళ్ళి పనికి మళ్ళీ నీ అల్లుడికిచ్చావు. బ్రతుకుతాడనరా, చెల్లి భర్త డెవలప్ కావాలని ₹1,00,000 నువ్విచ్చావు. కానీ ఆ 1,00,000కి ఏ వ్యాపారం చేయగలడు చెప్పు? అందుకే వేణీళ్ళకి చన్నీళ్లు తోడైనట్టు నీ 1,00,000కి ఈ నగలు తోడైతే వ్యాపారం చేస్తాడు, డెవలప్ అవుతాడు, నీ పేరు నిలబెడతాడని, నా కూతురి జీవితం బాగుపడుతుందని తల్లిగా నేను ఆశపడ్డాను. తప్ప ఇంత జరిగినా ఆయన నా మీద నిందలేసిన నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడుతున్నంటున్నా. నోరు తెరుస్తుండ్రా, నిజం చెప్తుండ్రా, ఏమనుకోవాలత్తమ్మా? ఏంటి అనుకునేది? నిన్నడిగితే నువ్వివ్వమేమోనని, కాదంటావేమోనని, వాడికి చెప్తే ఒప్పుకోడని, ఏదో కూతురి మీద మమకారంతో ఆ నగలిచ్చాను. ఈ మాత్రం దానికే నా పెద్దరికాన్ని అందరూ కలిసి కూల్చేయాలా? నిజంగా అంతటి పెద్దరికమే నీకుంటే దొంగచాటున నగలు తీసుకెళ్ళి ఇచ్చేదానివి కాదమ్మా. చేసిన తప్పుని ఇంత కప్పిపుచ్చుకోవు, ఇంతదాకా నిజం చెప్పకుండా అబద్ధాన్ని మొయ్యవు. అయితే ఇప్పుడేంట్రా? చంపేస్తావా? అందరూ కలిసి నన్ను చంపేస్తారా? చంపేయండిరా, చంపేయండి. మంచో చెడో తోడబుట్టిందని పెళ్లి చేశావు, కానీ ఏం లాభం?
ఓ అచ్చటా లేదు, ఓ ముచ్చటా లేదు. ఇంటల్లుడు ఎదుగుతాడు అనే నమ్మకం నీకు లేదు. నీ ముందు ప్రయోజకుల్లా నిలబెట్టాలని, నీకు గౌరవం తేవాలని మరో మార్గం లేకిలా చేశాను. అంతేగాని నేనే పాపం చేయలేదు, నేనే పాపం చెయ్యలేదు. నువ్వు పాపం చేయలేదు, కానీ నన్ను ఫోన్లు చేశావు. అందుకే ఏ తప్పు చేయని నీ చిన్న కోడల్ని తప్పు పట్టాను, నిలదీశాను. ఇప్పుడు ఈ నిజం బయట పడకపోతే నీ చిన్న కోడలు గుమ్మం బయట ఉండేది. ఇది ఎవరి పాపం అయ్యేది? అత్తయ్య గారు, శ్రీవల్లి అనుభవిస్తున్న బాధని పంచుకోకపోయినా, తన బాధని తీర్చలేకపోయినా పర్వాలేదు. కానీ మీ తొందరపాటుతనంతో తనకి కష్టాన్ని కొని తేవడం సరైనదా చెప్పండి? అమ్మా శ్రీవల్లి, జరిగింది దొంగతనమే. అది ఎవరు చేసినా తప్పే. ఇలాంటి తప్పుల్ని సామ్రాట్ ఒప్పుకోకూడదు కూడా. కాని తప్పు ఎవరో చేస్తే శిక్ష నిన్ను చుట్టుకుంటోంది. కాని ఇప్పుడు నిజం బయటపడింది. నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. ఒక తల్లి స్థానంలో ఉన్న నువ్వు నీ కూతురి బాగు కోసం దొంగతనం చేసి మరీ ఒక చేతగాని వాడి చేతుల్లో నగలు పెట్టావు. కానీ అత్త స్థానంలో కూడా నువ్వే ఉన్నావమ్మా. కానీ అత్త బాధ్యత ఏంటో, నీకుండాల్సిన పెద్దరికం ఏంటో నువ్వు మర్చిపోయావు. కన్నీళ్లు చేసిన తప్పుని కప్పిపుచ్చుతుందేమో గాని ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయలే. ఒకప్పుడు తప్పు అనేది ఈ ఇంటికి శత్రువులా ఉండేది, వాకిట్లోకి కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు బంధువైపోయింది, నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. సార్, నిజానికి దీనంతటికీ కారణం నేనే. మాట్లాడుకో, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. మగాడివైతే నేనిచ్చిన లక్ష్యతో ఎదిగి చూపించు. లేదా మనిషివే కాదు అనుకుంటే అవుట్ హౌస్లోనే కాదు, నా కంటికే కనిపించు. యాక్షన్ తెలిసి నన్ను ఆశీర్వదించండి. వదినా, అక్షింతలు పట్టురా. శ్రీవల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.